ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. బిగ్ బాస్కు వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు సమాజాన్ని ఉద్ధరించి వెళ్ళట్లేరు. ఒక ఎంటర్టైన్మెంట్, ఒక టాలెంట్, మనీ కోసం వెళ్తారు. అట్లా నేను కూడా ఒక మనీ కోసం ఒక టాలెంట్ నేర్పించుకోవాలని వెళ్ళాలనుకుంటున్నాను. అక్కడ జడ్జెస్ మీద, అక్కడ యాంకర్ మీద, అక్కడ అసలు ఒక్కొక్కరి మీద మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలంటే దిస్ ఈజ్ నవదీప్ గారి గురించి ఫస్ట్ క్వశ్చన్ చెప్తా. నాకు అక్కడ అన్యాయం జరిగింది, అన్యాయం కోసం మేము మాట్లాడతా. నేను ఉన్నదని చెప్తా, అబద్ధాలు చెప్పడానికి నాకు రాదు, నేను అబద్ధాలు కూడా చెప్పాను. నవదీప్ గారు ఏమన్నారంటే, వల్గర్గా ఉంటాయి వీడియోస్ నీవి, నువ్వు చేసే అన్ని చిల్లర్ వీడియోలు, నీకు ఫ్యాన్స్ ఉంటారా అన్నాడు. నాకు ఫ్యాన్స్ ఉన్నారో లేదో ఇప్పుడు వీడియోలు చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ క్వశ్చన్. అక్కడ పిలిచినప్పుడు నన్ను అవమానించడం నాకు నచ్చలేదు. మీకు నచ్చకుంటే మొత్తం స్కిట్టేట్ అక్కడ, అది రియల్గా షో కాదు, మొత్తం స్కిట్ ఉంటుంది అక్కడ. మనం అనుకున్నంత మేము పోయేమో అక్కడ ఫేస్ చేసాం కాబట్టి మాకే తెలుస్తుంది అక్కడ. మీరు ఓనర్లకు మీకు తెలియదు అక్కడ ఏం జరిగిందో. అది రియాలిటీ షో అంటారు కదా, స్క్రిప్టెడ్ అని ఎలా అనుకుంటున్నారు మీరు? అగ్ని పరీక్ష అనేది రియాలిటీ షో కాదు. రియల్ షో ఎలా ఉంటుందండి? బిగ్ బాస్కు అయితే పోలేదు నేను. అక్కడ కెమెల్లు, పెద్ద పెద్ద కెమెల్లు ఉంటాయి, రోజు పండుకుంటారు. అక్కడ ఏం చేస్తారో పొయ్యిచ్చినో తెలుస్తుంది. నాకు తెలియదు దాని గురించి, నేను పోలేదు కాబట్టి. ఇక్కడ ఏంటంటే 15 నెంబర్స్ వాళ్ళు ఎంచుకున్నారు. వాళ్ళు ఆ 15 నెంబర్కి అవకాశం ఎక్కువ ఇచ్చారు. మిగతా వాళ్ళని ఏం చేశారంటే 2 నిమిషాలు, 1 నిమిషం పిలిపించి, ఒక లారీ నా ఫ్రెండ్ వచ్చాడు, సమాజానికి నువ్వు ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నావు, నువ్వు బిగ్ బాస్లో పోతే ఏం చేస్తాను క్వశ్చన్ అడిగితే ఆయన ఏమన్నాడంటే, డ్రైవర్లకు బాధ అవుతుంది, ఒక డ్రైవర్ విలువ తెలియాలి. డ్రైవర్ అంటే ఒక లారీ నడిపించే డ్రైవరు రేపు యాక్సిడెంట్లో చనిపోయినా కూడా వాళ్ళ బిడ్డ పిల్లలకు అమౌంట్ ఇవ్వాలి, ఇంత ప్రభుత్వం అది బయట పెట్టాలి, తెలియాలి ప్రజలకంటే. అది తెలియాలంటే ఇక్కడ వచ్చింది చెప్తాం, పోయి ఎమ్మెల్యేలు ఎంపీని అడగొచ్చు కదంటే, వాళ్ళందరూ అడిగినాక ఇక్కడికి వస్తా. ఈ షోలో అయితే 2 కోట్ల మంది, ఆంధ్ర తెలంగాణ 2 కోట్ల మంది చూస్తారు. అప్పుడు అందరికీ ఈ వీడియో వల్ల, ఈ బిగ్ బాస్ వల్ల అదే నీది పోపరేట్ చేసుకోవడానికి నువ్వు వచ్చినట్లుంది, వెళ్ళిపో, ఈ దానికి నువ్వు సెట్ కావన్నాడు. మా ఫ్రెండ్ ఇంకొక ఆయన రీల్స్ చేస్తుంటాడు, చాలా నాడు ఆయన వచ్చాడు, నువ్వేం చేస్తావంటే ఇది చేస్తావంటే, నా నవదీప్ గారు ఈ మధ్యలో మీరు కనపడతలేరు, ఈ మధ్యలో అభిజిత్ని మీరు 2 సినిమాలు కనిపించారు, బిగ్ బాస్ తర్వాత 2 సంవత్సరాలు మీరు ఏమి ఇట్లా కనిపిస్తలేరు అంటే, నువ్వు నా విషయాలు మాట్లాడడానికి వచ్చావా, నా ఇష్టం అది, నువ్వు వెళ్ళిపో అన్నాడు. జడ్జెస్ తిడితేనేమో అట్లా పంపించారు, తిట్టకుంటేనేమో జడ్జెస్ మీద మీరు ఎందుకు లేవట్లేరు అంటుండ్రు. దీనికి 2 క్వశ్చన్లకు నాకు ఆన్సర్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, అభిజిత్ గారితో మీకేమి? నిజంగా అభిజిత్ గారితో నాకు ఎలాంటి గొడవ లేదండి. ఆయన సపోర్ట్ చేశాడు. నేను చేసిన టాస్క్, నేను చేసిన దానికి, నేను మాట్లాడిన దానికి అభిజిత్ ఒక మాట అన్నాడు, నీలో నాకు జెన్యునిటీ నచ్చింది బాలు, నువ్వెవరో నాకు తెలియదు, ఉప్పల్ బాల్ అని ఫస్ట్ టైం చూస్తున్నా, నువ్వేం చేస్తా కూడా నాకు తెలియదు. ఆయన ఉన్న మైండ్ చెప్పేసింది, ఏమనంటే మీరెవరో నాకు తెలియదు, మీ గురించి నాకు తెలియదు అన్నారు. నేను మాట్లాడిన తర్వాత గ్రీన్ లేపనికి పోతే బిందు మాదిరు, నవదీప్ ఆయన చెవులో నా గురించి గుసగుస చెప్పారు. ఆయన చెప్పగానే సారీ బాల్ నీకు రెడ్ ఇస్తున్నాడు. అదేంటి సార్, ఫస్ట్ నువ్వు గ్రీన్ లేపిన ఆయన, వీళ్ళు చెప్పగానే రెడ్ ఎందుకు లేపిన అడిగిన క్వశ్చన్, ఏం సమాధానం చెప్పలేకపోయింది. ఇదంతా టెలికాస్ట్ అయిందా? అది కాలేదు ఇప్పటివరకు. ఓకే, అది పెట్టుమానండి, వాళ్ళు ముగ్గురు ఏం మాట్లాడుకుని నాకు కావాలి కదా. అభిజిత్ గ్రీన్ ఇచ్చారు, మిగతా వాళ్ళిద్దరు మీకు రెడ్ ఇచ్చారు. ఓకే, ఆయన గ్రీన్ లేపని గారు మీకు ఎందుకు రెడ్ ఇచ్చారు అసలు? అసలు ఆమె అడిగిన క్వశ్చన్ ఏంది, ఒకటే క్వశ్చన్, పాలు గారు మీరు ట్రాన్స్జెండరా అన్నది. నేను ఇట్లా పట్టుకుని చేతులు ఒక నిమిషం ఆలోచించి కాదు మేడం అన్న. ఆ టైంలో ఏం మాట్లాడు, నాకు మెంటల్ ఖరాబ్ అయిపోయింది. కాదు మేడం అన్న. 2వ క్వశ్చన్, ఒక టాస్క్ ఇవాళ ఏమీ ఇవ్వలేదు, నువ్వు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు అన్నారు. ముగ్గురు రెడ్ లేపిండ్రు. అప్పటికి నాకు ఏడుపు వస్తుంది, ఏం చెప్తా అంటే నన్ను ఆల్రెడీ తొలగించారు మీరు బయటికి. 3 రెడ్లు లేపిన తర్వాత ఈ షో అందరూ చూస్తారు. లేపినాక ఇంకేమైనా చెప్పదలుచుకోంటే ఏమని చెప్పాలి? ఏడ్చాను స్టేజ్ పైన, బాధ అనిపించింది. శ్రీముఖ ఆపి మళ్ళీ నీకు అవకాశం వస్తే వీళ్ళకి ఇంకా నువ్వు ఏమని చెప్పాలనుకున్నాను. 3 రెడ్లు లేపినాక ఏం చెప్తా శ్రీముఖ్ గారు, ఇది కాబట్టి నేను ఇస్తానని ట్రై చేస్తాను, అప్పుడైనా నిరూపించుకుంటాను ఏమన్నా అది అవకాశం ఈసారి నా ఏడ్చుకుంటూ వచ్చేసిన.
కానీ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా బిగ్ బాస్ హౌస్కి వెళ్తే మంచిగా అన్ని చేయాలి అగ్ని పరీక్షల నుండి ఇప్పటి వరకు టాప్ 5 లో నేనే ఉండేది. ఆ గేమ్ కానీ ఆ స్కిట్ వాళ్ళు చేసేవి చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఇలాంటివి నేను చేయలేనా, ఈ డైలాగులు నాకు రావా, ఇలాంటి పంచులే నీకు రాదా, వీళ్ళు తీసుకురా అని అమ్మతోడు చెప్తున్నా. మేము ఇప్పుడు వెళ్ళిపోయిన బయటికి వచ్చిన వాళ్ళము అందరిని పెట్టింటే ఆ షో ఇంకెక్కడికో వెళ్ళిపోయేది అగ్ని పరీక్ష అనేది అని. మేమందరం ఒక టీం ఉంది మాకు, మా టీం అంతా మాట్లాడుకుంటూ రోజు ఇదే బాధపడుతున్నాం. మీ దగ్గరికి మా అగ్ని పరీక్ష వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరన్నా నా గురించి నెగిటివ్గా చెప్పారా? నేను అదే చెప్తున్నాను, అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ ఎవరైతే నేను ఇంటర్వ్యూ చేశానో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ 3 days బాలు లేకపోతే మాకు పిచ్చి లేసేది. బాలు తను ఎంటర్టైన్ చేయడము, తన ఎనర్జీ లెవెల్స్ అసలు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈక్వల్గా ఉన్నాయి, ఎక్కడా డౌన్ అవ్వలేదు. నిజంగా మేము వీడియోస్లో చూసి ఏదో అనుకున్నాము కానీ తక్కువగా డైరెక్ట్గా కలిసిన తర్వాత మేము అందరం ఫ్యాన్స్ అయ్యాము, మాకు నచ్చాడు అని చెప్పి వాళ్ళు అంత పాజిటివ్గా చెప్తుంటే నేను లిటరలీ షాక్ అయ్యాను. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నాకు ఎప్పుడు డైరెక్ట్ ర్యాపో పరిచయం లేదు. ఇంతమంది అడిగినా అడగకపోయినా వచ్చి బాలు లేకపోతే ఆ 3 రోజులు లేదు అని చెప్పి మాట్లాడే అంత మీరు క్రియేట్ చేసుకున్నారు. అంటే అంతమంది చెప్పడం అంటే వాళ్ళు ఎవరు నాకు తెలియదు, నాకు జస్ట్ ఆ రోజే పరిచయం. మా గ్రూప్ వాళ్ళు కూడా కాదు, మళ్ళీ ఫస్ట్ వాళ్ళ గ్రూప్ లో 10 మంది ఉంటే వాళ్ళు 10 మందిలో ఒకటి సెలక్షన్ కాలే, 9 మంది సెలక్షన్ అయిన వాళ్ళు జీడీలో. ఆ 9 మంది తీసుకొచ్చి అగ్ని పరీక్షలు పెట్టారు. ఆ 9 మంది ఎవరో నాకు తెలియదు, అప్పుడే పరిచయం అయ్యారు. ఒక 2 days కి నాకు ఫిదా అయిపోయారు అందరు. ఆ ఉన్న అందరూ బాలన్న నువ్వు సూపర్, బాలన్న నువ్వు సూపర్, నువ్వు వేరే. నేను రీల్ చూస్తే ఏమనుకున్నా కానీ రియల్ కలిసినాక నీకు పెద్ద ఫ్యాన్ నేను. అదే అంటున్నా, మా అమ్మ చెప్తే ఏదో అనుకున్నా నీ గురించి, కానీ మా అమ్మ ఇన్ని రోజులు ఎందుకు చెప్తుంది పిచ్చోని కోసం ఊకే ఈ వీడియోలు చేసేటోని గురించి ఊకే మా అమ్మ ఎందుకు మాట్లాడుతూ అనుకున్నా. మా అమ్మ చెప్పింది ఇప్పుడు చూశాను అన్నారు తెలుసా చాలా మంది. మళ్ళీ ఇప్పుడు అందరూ తీసి పడేస్తూ ఉన్నప్పుడు రిజెక్షన్స్ అనేవి ఒకసారి 2 సార్లు వస్తే మన హార్ట్ కానీ మన బాడీ కానీ యాక్సెప్ట్ చేస్తుంది. అలా రిజెక్షన్స్ 100కి 90% రిజెక్షన్సే వస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? నిజంగా ఫీలింగ్ చెప్పాలంటే నేను ఇప్పటివరకు అయితే నిజంగా చెప్తున్నా, ఎప్పుడు బాధపడలేను. నాకు ఒక బావ అంటే చాలా ఇష్టము, మంచి ఫ్రెండ్. తనకు ప్రొఫెషనల్గా బయట ఒక పేరు ఉంది మార్కెట్లో. ఆయన ఒక బిజినెస్ మ్యాన్. ఆయన దగ్గర ఆయన మైండ్ నాకు ఒకటి నచ్చింది. ఆయన ఫ్రెండ్షిప్ చేసేటోళ్ళు ఒక మంచోడు ఉంటాడు, ఒక చెడ్డోడు ఉంటాడు. ఆయన ఏం చేస్తారంటే ఆయన దగ్గర ఒక ఆయన దగ్గర డబ్బులు తీసుకుని 9 లక్షలు లాస్ చేసినా మళ్ళీ ఆయన వచ్చి అన్న నేను తప్పు చేశానన్న నీ విషయంలో, మళ్ళీ నన్ను జాబ్లో పెట్టుకో అంటే మళ్ళీ తిరిగి పెట్టుకున్నాడు. అంటే అలాంటి మనిషి నాకు ఒక ఫ్రెండ్షిప్ పెరిగింది. 8 నెలలు దోస్తాను ఆయన దగ్గర నాకు. ఆ 8 నెలల వాళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నాతో తిరుగుతుంటే, నన్ను పిలుస్తుంటే ప్రోగ్రాంలకు నాతో పాటు ఉంటుంటే, నేను ఎక్కువ ఆయనతో కాలర్ తిరుగుతుంటే ఆయన దగ్గర ఉంటుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక రీల్ పెట్టాను ఆయనది ఇన్స్టాగ్రామ్లో. ఉన్న దాంట్లో నా రీల్ పెడితే కింద కామెంట్స్ కొంతమంది తెలియని వాళ్ళు పెడతారు కదా, నాకు మ్యాక్సిమల్గా ఎవరైనా నాకు కామెంట్స్ పెడతారు, నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. అట్లా నేను లైట్ తీసుకునేవాడిని. అట్లా పెడితే ఆయన కొంచెం వీడియో డిలీట్ చేయమన్నాడు. ఎందుకు బావా అని అడిగిన. అందరు ఇట్లా పెడుతూ నా ఫ్రెండ్స్ అందరితో తిరుగుతుంటే నాకేమో ఉంది అని అనుకుంటున్నానంటే, బావా నేనేందో నీకు తెలుసు, నువ్వేందో నాకు తెలుసు, ఒక్కటి చెప్పు సమాజంలో మీ ఫ్యామిలీ కూడా రేపటి నాడు బాధపడొద్దు అంటే ఒకటే చెప్పిన. ఎవరు ఏమనుకున్న వాళ్ళు నాకు నచ్చిన వాళ్ళు నాతో ఫ్రెండ్స్ లాగా ఇది ఉంటాను చెప్పి ఆయన నా ఫ్రెండ్స్లా కొనసాగుతున్నాడు ఇప్పుడు ప్రజెంట్గా. కొన్ని రోజులు దూరం పెట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు నా దగ్గర తీసుకున్నారు. అది నాకు చాలా అనిపించింది నా మైండ్లో. అంటే నాకు బాధలు కష్టాలు ఉన్నప్పుడు నన్ను ఆదుకున్న వాళ్ళు ఇప్పుడు చూసుకుంటున్నారు. అది నాకు చాలు. ఈ సమాజం కోసము నన్ను ఎవరో ఏమన్నారు అని బాధపడ. ఇంతకు ముందులాగా నిజంగా ఇంతకు ముందు నేను చీప్గా వీడియోలు చేశానని చెప్పారు, తర్వాత ఆపేస్తానని కూడా చెప్పారు. తర్వాత ఓన్లీ బెట్టింగ్ యాప్స్ డబ్బులు వచ్చినా కూడా మీరు ఎక్కడ లొంగలేదు, చేయలేదు. ఇప్పుడు బిగ్ బాస్ రిజెక్షన్ వచ్చింది కదా, దీని తర్వాత కూడా మళ్ళీ ఏం చేస్తారు, ఏం చేయాలనుకుంటున్నారంటే నార్మల్ రీల్సే కంటిన్యూ చేస్తారా? లేదండి, నేను మ్యాక్సిమల్గా నా ఫ్యాన్స్ కోసము, నా అభిమానుల కోసం రోజు ఒక రీల్ పెడతా, ఇన్స్టాగ్రామ్లో 2 పోస్టులు పెడతా. నాకు ఏమైనా మూవీ ఆఫర్స్ వస్తే అవి చేస్తాను. నాకు ఎవరితోన్నా నన్ను పబ్బులకు పిలవడము, ఇక్కడ ఫామ్ హౌస్లలో పార్టీలు అయితే బర్త్డేలు, సంగీత్ ఫంక్షన్, మా ఫ్రెండ్ బర్త్డే ఉంది బాలు నువ్వు వచ్చిపోవా గంట సేపు, మా ఫ్రెండ్స్ అడుగుతారంటే ఒక 5,000 10,000 ఇస్తారు, అలాంటివి చేసుకుంటా. సంగీత్ ఫంక్షన్లు పిలుస్తారు, హల్దీ ఫంక్షన్ పిలుస్తారు, పెళ్లిళ్ళకి పిలుస్తారు. ఎక్కడన్నా టూర్ వెళ్తే గోవా కానీ ఎక్కడ శ్రీలంక అక్కడెక్కడ ఈవెంట్లకు పోతారు అనుకో, వాళ్ళు మాతో పాటు రా, వాళ్ళు 10,000 ఇస్తాం టైం పాస్ కంటే పోతా, అలా బతికేస్తా. కానీ నేను అయితే బాధపడను.
ఓకే. సో ఇప్పుడు హియా మండి ప్రమోషన్స్ తను గౌతమి కూడా అంటే మిమ్మల్ని ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఎక్కడున్నా మిమ్మల్ని పెట్టడము, ఇప్పుడు కాజల్ వచ్చినప్పుడు కూడా ఆ రీల్ బాగా కాజల్ని భయపెట్టాడు బాలు అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వచ్చింది. కాజల్ ఉన్నప్పుడు కూడా హాయ్ షాక్ అయ్యారా నేను బాలు అని. అంటే కాజలు మీరు ఒకటే స్టేజ్ మీద ఈక్వల్గా ఉండే పొజిషన్ ఇచ్చింది గౌతమి అని చెప్పుకోవాలి. అసలు ఆ ఆపర్చునిటీ ఎలా నిజంగా చెప్పాలంటే నాకు రియల్లీ ఆర్ట్ఫుల్ చెప్తున్నా. నాకు ఒక కియా మండి అనేది ఫస్ట్ జియో ఉండేది, అది వల్ల మిస్టేక్ ఇప్పుడు ఒక కియా మండికి ఒక బ్రాండ్ అంబాసిడర్ నన్ను చేసిందంటే హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకు అంటే కూడా చెప్తా, చాలా మంది సెలబ్రిటీలు మీ దానికి నన్ను పెట్టుకోవచ్చు కదా, ఉప్పల్ బాల్ ఎందుకు అని అడుగుతారు అని అడిగారంట మేడంని. నాకు తెలియదు, మా మేడం చెప్పింది. చెప్తే మా మేడం ఒకటే చెప్పిందంట, నాకు ఉప్పల్ పాలు తప్ప ఎవరు వద్దు, నాకు ఉప్పల్ పాలే కావాలని చెప్పిందంట. ఉప్పల్ బాల్ జెన్యునిటీ, ఉప్పల్ బాల్ నా ఫ్యామిలీ వీడియో చూసిందంట ఆమె. చూసి బాధపడి నన్ను అలా పెట్టుకుంది. నేను ఇప్పటివరకు పెట్టుకుని కూడా మా మేడంకి న్యాయం చేశా. ఈరోజు మా మేడం అలా చేయలేదు. మా మేడం నేనంటే చాలా ఇష్టం. బర్త్డే కానీ ఎక్కడికైనా వెళ్ళినా మా మేడం బాలును పిలవాలి. ఏ దావత్ అయిన వాళ్ళ ఇంట్లో ఫస్ట్ నేను ఉప్పల్